ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రెవెన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంచిర్యాల నియోజకవర్గంలో భారీ ర్యాలీ. పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. నూతన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట వామపక్షాల నిరసన. వ్యవసాయ బిల్లుతో రైతులకు నష్టం వాటిల్లుతుందని నాయకుల వెల్లడి. తాండూరు మండలంలో రాష్ట్రీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. 3 లారీలు 800 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రెవెన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంఘీభావంగా మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలంలో శనివారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో రైతు ఆశీర్వాద ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత హాజరయ్యారు. ట్రాక్టర్లు, భారీ సంఖ్యలో రైతులు, పార్టీ శ్రేణులతో మండలంలోని వివిధ గ్రామాల మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7 దశాబ్దాల స్వాతంత్ర భారతావని రాజకీయ చరిత్రలో రెవెన్యూ చట్టాలపై ఇప్పటి వరకు ఏ నాయకుడు తీసుకొని సాహసోపేత నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకున్నారని అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో శతాబ్దాల నాటి చట్టాల బూజు దులుపుతూ అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా నవశకానికి నాంది పలికారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టం వల్ల తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి రైతులకు, నిరుపేదలకు, నోరు లేని వారికి అండగా నిలిచే విధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి విజిత్రావు, ఎంపీపీ మందపల్లి స్వర్ణలత శ్రీనివాస్, జెడ్పీటీసీ శిల్పా శ్రీనివాసరావు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు సందెల వెంకటేష్, రామారావు, వైస్ ఎంపీపీ రమాదేవి, రవి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, నస్పూర్, హాజీపూర్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతు పక్షపాతి, రైతు బాంధవుడు, రైతు బిడ్డ, రైతుల కష్టాలు తెలిసినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి, ఒక విప్లవాత్మకమైనటువంటి రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశానికే ఆదర్శవంతంగా నిలిచినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, కేసీఆర్ గారిది. కాబట్టి రానున్నటువంటి కాలంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని 100కు 100% వాస్తవం చేయబోతున్నాడు అనేటటువంటి అంశాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి రైతు రాజవుతున్నాడు. రైతు సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించబడుతున్నాయి. అవినీతికి అవకాశం లేకుండా రైతు యొక్క భూమికి సరైనటువంటి పట్టాలనిచ్చి, ఒక సెక్యూరిటీనిచ్చి
రైతు ప్రశాంతంగా ఉండేటటువంటి వాతావరణాన్ని సృష్టించడానికే ఒక గొప్ప రెవెన్యూ చట్టాన్ని తీసుకుంటున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారికి ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు పెద్ద మొత్తాన టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మన దివాకర్ రావు గారి నాయకత్వంలో ఈరోజు పాలాభిషేక కార్యక్రమాలు, ట్రాక్టర్లతో ర్యాలీల ద్వారా ఈ రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతులు గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయబోతున్నటువంటి సందర్భంగా మనమందరం కూడా సంతోషపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక దిక్కు రైతాంగానికి ఎంతో మేలు చేసే బహుత్తరమైన కార్యక్రమం చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తుంది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు రైతుకు పట్టదారు పాస్బుక్లు, అదేవిధంగా రైతు బీమా, 24 గంటల కరెంట్లు, అదేవిధంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్ని విధాలు మేలు చేసే దిశగా ప్రతి ఇంచు భూమి కూడా ఇతరులకు దక్కకుండా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రైతు రిజిస్ట్రేషన్ చేస్తే తహసీల్ ఆఫీసుల కాడ 5 నిమిషాలు రిజిస్టర్ చేసే బహుత్తరమైన కార్యక్రమం చేపట్టారు. అందుకే తెలంగాణ రాష్ట్రం అంతా రైతులు కేసీఆర్ పక్షం ఉన్న సందర్భంలో ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి ట్రాక్టర్ ర్యాలీ తీస్తున్నాం. ఇందులో మన గౌరవ ఎంపీ గారు రావడం జరిగింది. మన ప్రజాప్రతినిధులు అందరూ ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, పార్టీ అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ఎంపీ గారైన వెంకటేష్ నేత గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన చారిటబుల్ ట్రస్ట్ నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కాబోయే ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వీరందరి ఆధ్వర్యంలో ఈ మండల హాజీపూర్ మండల ఆధ్వర్యంలో, అదేవిధంగా దండపల్లి, లక్షడ్పేట ఈ మండలన్నిటి 3 మండలాల ఆధ్వర్యంలో మనకి ఇక్కడ రైతులతో ట్రాక్టర్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం వల్ల రైతులకు మంచి కోరి మేలు కోరి మన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు రైతుల కోసమని నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లును కూడా ఆమోదించిన సందర్భంగా మనమందరం ఇక్కడ 3 మండలాల నుంచి మంచిర్యాల కాన్స్టిట్యున్సీ, ఓవరాల్ కాన్స్టిట్యున్సీ నుంచి కృతజ్ఞతతో రైతులకి మంచి చేస్తున్నారని కృతజ్ఞతతో ఈరోజు రైతులతో ట్రాక్టర్లతో ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ భారీ ర్యాలీలో పాల్గొన్న భారీ ఎత్తులో విజయవంతం చేయగలరని చేస్తున్నామని అందరికీ తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నూతన వ్యవసాయ బిల్లుతో కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు మేలు జరుగుతుందే తప్ప చిన్నకారు రైతులకు నష్టం చేకూరుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలతో చర్చించకుండా ఏకపక్షంగా మెజారిటీ లేకున్నా మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. దేశంలోని అన్ని రంగాలను ప్రైవేట్ శక్తులకు అప్పజెప్పడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యమని, వెంటనే ఈ విధానాలు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ శాసనసభాపక్ష నాయకులు గుండా మల్లేష్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సిపిఎం నాయకులు సంఖ్య రవి, వెంకటస్వామి, న్యూ డెమోక్రసీ నాయకులు టి శ్రీనివాస్, లాల్ కుమార్, అందెమంగ తదితరులు పాల్గొన్నారు. ఒక్కరోజుతో సమస్య కాదు, ఇది జీవన్మరణ పోరాటం చేసే సమస్యగా తయారవుతున్నది. ఒకవైపు రైతాంగానికి వ్యతిరేకం, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే పరిస్థితి, మరోవైపు కార్మిక ద్రోహం చేసే చట్టాలు ఇవాళ చేస్తూ ఉన్నాయి. అసలు ఒక్క మాటలు చెప్పాలంటే ఈ వ్యవసాయ రంగాన్ని వాళ్ళే చెప్పుకుంటా అందరికంటే ముందు వాళ్ళే ప్రచారం చేశారు. అపర మేధావులు కొద్దిమంది ఎక్కడైనా అమ్ముకోవచ్చు, రైతులు ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చు, స్వేచ్ఛా వ్యాధితం చేస్తాను,
దీన్ని అమ్ముకోవచ్చు అని చెప్తా ఉన్నారు. వాళ్ళకి సిగ్గుండాలి. అది ఇప్పుడు అమ్మడానికి వీల్లేదా? దేశాలకు అమ్మడానికి ఆ ప్రతిబంధకాలు ఉన్నాయి, కానీ దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ బిల్లులో వాళ్ళు ప్రధానంగా ఈ రైతులు ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులను కార్పొరేట్ శక్తులకు అమ్మడానికి, కార్పొరేట్ శక్తులకు చేయడానికి ప్రయత్నం ఒకటి. రెండోది, చిన్న కమతాలు రైతులు అయితే భూములు చూస్తున్నారో వాళ్ళు మీరు వ్యవసాయం పనికిరారు, మీరు ఆ భూములను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి, వాళ్ళు మీ పంటలకు ఎంత వస్తుందో అంతకు డబుల్ రేట్లు మీకు డబుల్ పంట ధాన్యానికి వచ్చే ఇది ఇస్తారని ప్రలోభ పెట్టి భూములను తీసుకునే పరిస్థితి ఉన్నది. కమ్యూనిస్టులు లేకపోతే ప్రజలకు కష్టాలు వస్తాయి, ప్రజాతంత్ర ఉద్యమాలకు కష్టమవుతాయి. అందువల్ల కమ్యూనిస్టుల బలాన్ని పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. వామపక్ష ఉద్యమాన్ని బలంగా పెంచవలసినటువంటి అవసరం ఉన్నది. వామపక్షాలు కూడా తన విధానాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ నేపాల్లో వామపక్ష పార్టీలను ఏకమైతే రాజ్యాధికారమే నిర్వహించేటువంటి అవకాశం వచ్చింది. మన దేశంలో ఈ పరిస్థితిని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. పార్టీలు నిరసన కార్యక్రమాన్ని తెలియపరచడం జరుగుతూ ఉన్నది. మన జిల్లాకు సంబంధించి సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ మద్దతును తెలియపరచడానికి కూడా వచ్చి ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పార్లమెంటు సాక్షిగా అట్లాగే రాజ్యసభలో ఓట్ల బలం ఉన్నది అనేటువంటి, సీట్ల బలం ఉన్నది అనేటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతులలో వ్యవసాయ ఆధారిత దేశమైనటువంటి ఈ భారతదేశంలో బీజేపీ ఈ రకమైనటువంటి చట్టాన్ని ఆమోదం చేసి రైతుల యొక్క గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మన తెలంగాణలో, ఆంధ్రలో అత్యధికంగా రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదని, అట్లాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి నీటి సౌకర్యం కూడా సౌలభ్యత లేదని అనేక పద్ధతులలో ఈ ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినప్పటికీ సహాయాన్ని కానీ తోడ్పాటును కానీ అందించలేనటువంటి ప్రభుత్వాలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తూ వామపక్షాల నాయకత్వాన ఈరోజు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రపంచంలో, దేశంలో కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థలు మొత్తం కూడా తలకిందులైనటువంటి సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం ఇవాళ సంక్షోభం నుంచి గట్టెక్కి ప్రజలకు ఇవాళ ఆహార ఉత్పత్తులను అందించినటువంటి వ్యవసాయ రంగం ఇది. ఇంకా భారతదేశంలో 70% మంది ప్రజల యొక్క జీవనాధారం వ్యవసాయ రంగం. అదేవిధంగా 87% చిన్న సన్నకారు రైతులు ఉన్నటువంటి వ్యవసాయ రంగం భారతదేశ వ్యవసాయ రంగం. అయితే ఈ వ్యవసాయ రంగంలో 3 సంస్కరణలు తీసుకురావడం ద్వారా, 3 బిల్లులు తేవడం ద్వారా, పార్లమెంటులో ఆమోదించడం ద్వారా రైతాంగానికి ఉరివేసింది. వ్యవసాయ రంగానికి మరణ శాసనం బీజేపీ రాసింది. ఇవాళ 3 బిల్లులు ప్రధానంగా, ఒకటి వ్యవసాయ ఉత్పత్తులకు స్వేచ్ఛా మార్కెట్ అనేటువంటి బిల్లును తెచ్చింది. తద్వారా ఇది స్వేచ్ఛా మార్కెట్ కాదు. ఈ స్వేచ్ఛా మార్కెట్ తోటి మొత్తం కూడా ఇవాళ ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లను రద్దు చేయటం, ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇవాళ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బంద్లు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇవాళ 25న దేశవ్యాప్తంగా 18 ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, ఈ సవరణలు ఆపండి, వెనక్కి తీసుకోండి. రాష్ట్రపతి కూడా దీన్ని ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని సిపిఎం, డెమోక్రసీ పార్టీగా, వామపక్ష పార్టీలుగా, దేశంలో ఉన్నటువంటి 18 ప్రతిపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండలం పల్లెవాడ రాష్ట్రీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 3 లారీల్లో తరలిస్తున్న 800 క్వింటాల రేషన్ బియ్యాన్ని తాండూరు ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు బియ్యాన్ని తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు 3 లారీలను స్వాధీనం చేసుకున్నారు. బియ్యం దందా జిల్లాల్లో జోరుగా కొనసాగుతుంది. పోలీసులు తరచూ బియ్యాన్ని పట్టుకుంటున్నా దందా ఆగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టుకున్న లారీలతో పాటు రేషన్ బియ్యాన్ని బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్ పరిశీలించారు. పట్టుకున్న డ్రైవర్ను బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారో విచారణ చేపట్టారు. 2 లారీల డ్రైవర్లు తాళాలు వేసి పరారీ కాగా మరో డ్రైవర్ నరేందర్ పోలీసులకు పట్టుబడ్డాడు.
భారీ స్థాయిలో బియ్యాన్ని ఎప్పటి నుంచి తరలిస్తున్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈరోజు తాండూరు పిఎస్ పరిధిలో రేపల్లెవాడ దగ్గర అక్రమంగా ఈ పేదలకు పంపిణీ కావాల్సిన ఈ రేషన్ బియ్యం అక్రమంగా మహారాష్ట్ర తరలిపోతుందనే నమ్మకగిన సమాచారం మేరకు మన తాండూరు సిఐ గారు మరి ఎస్ఐ గారు వారి సిబ్బందితో వచ్చి ఇక్కడ ఒక రేపల్లెవాడ దగ్గర 3 లారీలను ఆపి చెక్ చేయగా ఆ 3 లారీలో దాదాపు మొత్తం పీడిఎస్ రైస్ ఉన్నది. వెంటనే ఇక్కడ రావడంతో పట్టుకోవడంతో 2 డ్రైవర్లు వాళ్ళు పారిపోయినారు. ఒక డ్రైవర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. మాకు ప్రాథమిక సమాచారం మాకు తెలిసింది ఏంటంటే ఈ యొక్క పీడిఎస్ రైసు ఈ హైదరాబాద్ దగ్గర గండి మైసమ్మ దగ్గర లోడ్ అయినట్టుగా తెలిసింది. ఓనర్ వచ్చేసి లింగగుప్తా అని తెలిసింది. ఇంకా పూర్తిగా సమాచారం సేకరించవలసి ఉన్నది. ఇట్టి రైసు వీళ్ళు అక్రమంగా మహారాష్ట్రలోని గోండియాకు తరలిస్తున్నట్టుగా మాకు ప్రాథమికంగా ఇక్కడ దొరికిన ఒక వ్యక్తిని పట్టుకోవడం వల్ల మాకు ప్రాథమికంగా సమాచారం దొరికింది. ఇట్టి బియ్యాన్ని మేము వెంటనే మన సివిల్ సప్లైస్ రెవెన్యూ వాళ్ళకు మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. పంచనామా చేసుకున్న అనంతరం వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి ఇంకా పూర్తిగా వివరాలు ఇంకా సేకరించడం జరుగుతుంది. ఎవరైనా ఇటువంటి బియ్యాన్ని అక్రమంగా ఇట్లా పేదలకు పంపిణీ కావాల్సిన బియ్యాన్ని ఒకరి దళారులు ఈ విధంగా అక్రమ వ్యాపారం చేస్తే వారిపై చట్టపరంగా శిక్ష విధించడమే కాకుండా వారిని పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి కూడా వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. సుమారుగా మొత్తం 3 లారీల సరుకు మాకు దాదాపు ఒక 800 క్వింటాల వరకు ఉన్నది. దాదాపు 15-16 లక్షల విలువ చేసే సరుకు ఉన్నది. ఇంకా పూర్తిగా మేము విచారించిన తర్వాత ఇంకా పూర్తిగా డీటెయిల్స్ చెప్తాం. తర్వాత సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సింగరేణి వ్యాప్తంగా జీఎం కార్యాలయాల ఎదుట శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీఎంఎస్ అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య తెలిపారు. మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఉపరితల గనిలో శుక్రవారం వివిధ యూనియన్లో పనిచేస్తున్న ఉద్యోగులను బీఎంఎస్ యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణికి రావాల్సిన 12,000 కోట్ల రూపాయల బకాయిలను యాజమాన్యానికి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డు నిలిపివేయడం వల్ల దాదాపు 1000 మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్లో మార్చి నెలలో కార్మికులకు కోత విధించిన 50% వేతనాలను వడ్డీతో సహా చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పేరం రమేష్, కాంపల్లి సమ్మయ్య, సంగ బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. నేపథ్యంలో ఇవాళ ప్రధానమైనటువంటి అంశాలపైన ఇవాళ రేపు సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇవాళ నిరసన ధర్నా కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ సింగరేణి యాజమాన్యం పూర్తిగా అమానవీయంగా, అమానుషంగా ఇవాళ అక్రమంగా ఇవాళ వ్యవహరిస్తున్నది. దాని ఫలితంగా కార్మికుల యొక్క బతుకులు ఇవాళ పెనమించి జారి పొయ్యిలబడ్డట్టుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ఇవాళ బీఎంఎస్ ఇవాళ ఖచ్చితంగా ఇది పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడం కోసం ఇవాళ ఒక హెచ్చరిక లాగా ఇవాళ నిరసన ధర్నా కార్యక్రమాలు రేపు చేస్తున్నాం. ఇవాళ ఈ నిరసన ధర్నా కార్యక్రమాలలో ఇవాళ 4 ప్రధానమైనటువంటి అంశాలపైన మా ధర్నా కార్యక్రమం ఉంది. ఒకటి, ఇవాళ మార్చి నెలలో అక్రమంగా, అన్యాయంగా ఇవాళ రికవరీ చేసి సగం జీతం యాజమాన్యం దగ్గర ఉంచుకున్నదో దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని ఇవాళ బీఎంఎస్ అనేక సందర్భాలలో విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవట్లేదు. అందుకని ఇవాళ నిరసన కార్యక్రమాలలో దాన్ని ప్రధాన అంశంగా చేర్చినామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెండో అంశం, ఇవాళ కార్మికులందరూ కూడా కోరుకుంటున్నటువంటి అంశం, ఇవాళ బాయిలు నడుస్తున్నప్పుడు మెడికల్ బోర్డు బంద్ పెట్టడంలోని ఇవాళ ఔన్నత్యం ఏందనేటువంటి పద్ధతిలో ఇలా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మెడికల్ బోర్డు పెట్టకపోవడం వల్ల దాదాపు 1000 మంది కార్మికులు వాళ్ళ బతుకులు బదారున పడ్డాయి. వాళ్ళు అప్పుల పాలవుతున్నారు. ఆర్థికంగా అనేక రకాలుగా చితికిపోయినటువంటి పరిస్థితి కనబడుతున్నది. అందుకనే వెంటనే ఇవాళ మెడికల్ బోర్డు పెట్టాలని ఇవాళ బీఎంఎస్ తరఫున పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా మూడో అంశం, ముఖ్యమైన అంశం,
ఇవాళ కార్మికులందరూ ఇవాళ చెమటోడ్చి కష్టపడి బండ కింద పోయి ఇవాళ ఉత్పత్తి సాధిస్తున్నటువంటి ఈ ఉత్పత్తిలో ఇవాళ వచ్చినటువంటి లాభాలు ఎంతో ప్రకటించాలి. ఆ వచ్చిన లాభాల నుంచి 35% కార్మికులకు లాభాల వాటా చెల్లించాలనేటువంటి పద్ధతిలో ఇవాళ BMS పోరాటం చేస్తున్నది. ఎందుకంటే ఇవాళ వచ్చే రోజులన్నీ ఆర్థిక అవసరాలు పెరిగేటువంటి రోజులు. ఇవాళ పండుగల సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వెంటనే 35% లాభాల వాటా ప్రకటించాలని BMS పోరాటం చేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ ఈ సింగరేణి మనుగడకు అస్తిత్వానికి సంబంధించినటువంటి సమస్య ఇవాళ ఈ 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చెల్లించకుండా తన దగ్గర ఎట్లయితే పెట్టుకున్నదో వెంటనే ఈ 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి యాజమాన్యానికి ఇవ్వాలని BMS పోరాటం చేస్తున్నది. ఇటువంటి 4 అంశాలపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. లేనట్లయితే పరిష్కారం చేయనట్లయితే మరింత మా ఆందోళన తీవ్రతను పెంచి ఖచ్చితంగా యాజమాన్యం వాళ్ళ మెడలు వంచైనా ఈ సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా కార్మిక వర్గాన్ని సమాయత్తం చేస్తున్నాం. దాంట్లో భాగమే ఇవాళ రేపు సింగరేణి వ్యాప్తంగా నిరసన ధర్నాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంట్లో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి. భారతీయ జీవిత బీమా సంస్థలో 2 గంటలలో డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ జరిగింది. ఇటీవల కరోనాతో మరణించిన ద్రాక్షవెల్లి రమేష్కు LIC 14 లక్షల డెత్ క్లెయిమ్ను మరణ ధృవీకరణ పత్రాలు అందజేసిన 2 గంటల సమయంలోనే సెటిల్ చేసినట్లు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ సంజయ్ దత్, సీనియర్ ఏజెంట్ సిరిపురం శ్రీనివాస్, ఆఫీసర్ నాగేశ్వరరావులు తెలిపారు. రమేష్ మంచిర్యాలలో స్పైస్ రెస్టారెంట్ నడిపిస్తూ ఉండేవారు. ఆయన భార్య మాధవిలతకు శుక్రవారం పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె LICకి ధన్యవాదాలు తెలిపారు. मिस्टर रमेश का जो डेथ हुआ है उसके लिए हम लोग LIC की तरफ से उनके परिवार के साथ में है। हमारे एजेंट सिरपुरम श्रीनिवास जी ने उनका डेथ क्लेम के पेपर सबमिट किए। उसके तुरंत 2 to 3 आवर्स में हमने उनका क्लेम सेटल किया है। किसी भी फैमिली के साथ में इस तरह की बात नहीं होनी चाहिए, मगर जो कुछ हुआ है उसके लिए तो हम कुछ नहीं कर सकते। मगर LIC एज अ ऑर्गेनाइजेशन LIC ने जो प्रॉमिस किया है कि इन केस ऑफ एनी एक्सीजेंसी हम लोग ये पे करेंगे, तो उसमें हमने 10 लाख का समय शूट था, उसमें 14,15,000 रुपीज़ का क्लेम सेटल किया है। पॉलिसी नियर अबाउट 7.5 ईयर्स चली थी। तो हम लोग LIC की तरफ से उनके परिवार के साथ में है और हम लोग यही चाहते हैं कि उनका परिवार इस सदमे से बाहर आए और अच्छी तरह से आगे बढ़े लाइफ में। భారతీయ జీవిత బీమా సంస్థ మరి LICలో మరి గత 30 సంవత్సరాల నుండి నేను LIC ఏజెంట్గా కొనసాగుతున్నాను. మరి మా మిత్రుడు, మా బంధువు డి రమేష్ గారు, ద్రాక్షపల్లి రమేష్ గారు మన COVID-19 ఎఫెక్ట్ అయిపోయి వారు మరణించడం జరిగింది. మరి వారి కుటుంబానికి LIC తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి మా చీఫ్ మేనేజర్ గారిని సంప్రదించగానే డెత్ క్లెయిమ్ అప్లై చేసినాక ఒక 2-3 గంటల లోపలనే క్లెయిమ్ సెటిల్మెంట్ చేసి ఈరోజు తనకు ఇవ్వడం జరిగింది. మరి వారి కుటుంబానికి రమేష్ లేని లోటు ఎలా ఎవరం తీర్చలేము, కానీ ఆర్థికంగా వారికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయని క్లైమ్ సెటిల్మెంట్లో సేమ్ డే ఇచ్చినందుకు మా బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆఫీస్ సిబ్బంది, క్లైమ్ సెక్షన్ మేడం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. LIC ఆఫ్ ఇండియా మంచిర్యాల బ్రాంచ్ చాలా చరిత్ర ఉంది. మరి మన దగ్గర ఏరియాలో ఉండే సింగరేణి కోల్బెట్ ఏరియాలో అనేక మంది పాలసీదారులకు అనేక సందర్భాలలో క్లెయిమ్ సెటిల్మెంట్స్ 24 అవర్స్లో, 1 డేలో, 2 డేస్లో కూడా చాలా చక్కగా సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. మన ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా LIC సర్వీస్ ఏ విధంగా ఉందని చూపెడదామని మేము కూడా ఇప్పుడు రమేష్ గారి సేమ్ డే క్లెయిమ్ ఇవ్వడం జరిగింది. మరి భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు దీన దయాళ్ జయంతి వేడుకలను SC మోర్చా జిల్లా అధ్యక్షులు పత్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనదయాళ్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వేముల అశోక్, పట్టణ ఉపాధ్యక్షులు సంగారవి, కౌన్సిలర్ సభ్యులు పాలరాజం, బీజేవైఎం జిల్లా నాయకులు రామ్ కిషోర్, మధు, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి దివంగత నేత గౌరవనీయులు శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 105వ జయంతి సందర్భంగా ఈరోజు కాకనపల్లి మున్సిపాలిటీలోని రామకృష్ణపూర్ రైల్వే స్టేషన్ దగ్గర పరిసర ప్రాంతంలో మరి మొక్కలు నాటే కార్యక్రమం బీజేపీ తరఫున రామకృష్ణపూర్ కౌన్సిల్ సభ్యులు సంగ రవి గారు, యూనియన్ నాయకులు వేముల అశోక్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు రామకిషోర్, సంతోష్, ఎస్సీ మోర్చా నాయకులు బంగారు ప్రసాద్ మరియు కౌన్సిల్ సభ్యులు పాలరాజన్న వీళ్ళందరి సమన్వయంతో ఎస్సీ మోర్చా నాయకులను బట్టి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త మధు మరియు జిల్లా కార్యదర్శి గారి రాజేష్, నాగుల రాజన్న మరియు మిగతా తమ్ముళ్ళందరి సమన్వయంతో ఈరోజు రామకృష్ణపూర్ అంతర్గత ప్రధాన కూడళ్లలో ఇవాళ మొక్కలు నాటే కార్యక్రమం బీజేపీ పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు పిలుపు మేరకు వాళ్ళందరూ కూడా మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నాం. మరి ఇవాళ చూసినట్టయితే ఎక్కడ కూడా ప్రజల యోగక్షేమాల కోసం కానివ్వండి, మొన్నటికి మొన్న ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని మూలిగే నక్క మీద గుమ్మడి పండుగ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కఠినమైన చర్యలు ఏవైతే ఉన్నాయో, ప్రజా వ్యతిరేకమైనవి, ప్రజలకు నష్టం కలిగే చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి వాటికి కూడా బీజేపీ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని, ప్రజల యోగక్షేమాల కోసం బీజేపీ పార్టీ పనిచేయాలని ఈ సందర్భంగా మేము తెలియదు. సిటీ న్యూస్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రెవెన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంచిర్యాల నియోజకవర్గంలో భారీ ర్యాలీ. పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. నూతన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట వామపక్షాల నిరసన. వ్యవసాయ బిల్లుతో రైతులకు నష్టం వాటిల్లుతుందని నాయకుల వెల్లడి. తాండూరు మండలంలో రాష్ట్రీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. 3 లారీలు 800 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.